BSc Food and Nutrition లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను రూపానాథెళ్ళ. అసెంబ్లీ సమావేశాలకు జగన్ డుమ్మా. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలకు డుమ్మా కొట్టనున్నారా? అందుకోసం ఆయన దారులు వెతుక్కుంటున్నారా? అసెంబ్లీకి ముఖం చాటేసి తాను ముఖ్యమంత్రిగా ఉండగా చేసిన తప్పిదాలను ఎత్తి చూపి సంధించే ప్రశ్నాస్త్రాల నుంచి తప్పించుకోవాలని చూస్తున్నారా అంటే పరిశీలకుల నుంచి అవుననే సమాధానమే వస్తుంది. అసెంబ్లీ సమావేశాలకు ముందుగానే పార్టీ శాసనసభాపక్ష సమావేశం నిర్వహించి శాసనసభాపక్ష నేతను ఎన్నుకోవలసి ఉంటుంది. కానీ ఫలితాలు వెలువడి ఇన్ని రోజులైనా జగన్ వైసీపీ శాసనసభాపక్ష సమావేశం నిర్వహించలేదు. సభ్యుల చేత లాంఛనంగా తానే శాసనసభాపక్ష నేతను అన్న ఏకగ్రీవ తీర్మానం చేయించలేదు. పైగా పార్టీ విస్తృత స్థాయి సమావేశం అంటున్నారు. అంటే దీన్ని ఈ శుక్రవారం అంటే ఈ నెల 21 నుంచి జరగనున్న శాసనసభ సమావేశాలకు జగన్ హాజరయ్యే అవకాశాలు దాదాపు మృగ్యమే అని తెలుస్తోంది. దానికంటే ముందు ప్రొటెం స్పీకర్ ఎన్నిక ఉంటుంది. కనీసం అసెంబ్లీ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు కూడా జగన్ సభకు వచ్చే అవకాశాలు లేవని అంటున్నారు. తర్వాత ఎప్పుడో ఎవరూ లేకుండా స్పీకర్ ఛాంబర్ లో శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసేందుకే జగన్ మొగ్గు చూపుతున్నట్లు చెప్తున్నారు. అంటే తెలంగాణలో బీఆర్ఎస్ ఓటమి తర్వాత ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమావేశాలకు ముఖం చాటేసిన విధంగానే జగన్ అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉంటారని అంటున్నారు. కాగా అధికారంలో ఉండగా ప్రత్యర్థులకు పూచక పుల్లపాటి విలువ కూడా ఇవ్వకుండా అహంకారంతో వ్యవహరించడంలో కేసీఆర్ జగన్లకు సారూప్యత ఉందని, అదేవిధంగా ఎన్నికల తర్వాత ఓటమిని అంగీకరించకుండా తమకు ఓటు వేయకుండా జనం తప్పు చేశారన్నట్లుగా వ్యాఖ్యలు చేసిన తీరులో కూడా ఇరువురి వైఖరి ఒకేలా ఉందని పరిశీలకులు పోల్చి చూపుతున్నారు. అదేవిధంగా అసెంబ్లీ సమావేశాలకు హాజరు విషయంలో కూడా జగన్ కేసీఆర్ లాగే ముఖం చాటేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయంటున్నారు.